హాయ్ అండి. ఈరోజు మనం ఇంట్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి మన వీడియోలో. ఈ డిష్ వచ్చేసి చైనీస్ ఫేవరెట్ ఫుడ్ అండి. ఇప్పుడు ఇది మన ఇండియన్స్ కూడా ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది ఫ్రెండ్స్. దీని ఇంట్లో ఉండే పదార్థాలతో ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దామండి. పైన నిమ్మకాయ పిండుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. నేను మీ రత్నారావు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం, వనక్కం. ఈరోజు మన ఛానల్లో కొత్త వెరైటీ ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. ఫాస్ట్ ఫుడ్ అయిన ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఈరోజు చేద్దామండి. నా లైఫ్లో అయితే ఈ ఫాస్ట్ ఫుడ్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. నేను ఇంటర్ చదివే వరకు కూడా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ తిన్నదే లేదండి. అసలు ఆ నూడిల్స్ని చూస్తే అయితే వానపాములే గుర్తుకొచ్చాయండి. మా విజయవాడలో నేను చదువుకున్న మా కాలేజీ ముందు బండి పెట్టి అమ్మేవాళ్ళండి నూడిల్స్. నేను అక్కడ ఇంటర్ 2 ఇయర్స్ చదివిన ఒక్కరోజు కూడా ఆ బండి వైపు కూడా తిరిగి చూడలేదండి. ఎందుకంటే అవి చూడగానే నాకు వానపాములే గుర్తుకొచ్చాయండి. సో మరి అవి నేను ఎలా అలవాటు చేసుకున్నాను, ఎప్పుడు అలవాటు చేసుకున్నాను ఈ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్ని, ఇవన్నీ వీడియోలోకి వెళ్ళిపోయి మనం మాట్లాడుకుందామండి. ముందుగా మన ఫ్రైడ్ రైస్ కావాల్సిన ఐటమ్స్, అలాగే చేసుకునే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూసేద్దామండి. మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తే పాతవి చూడండి. అవి కానీ మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ అక్కడ సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ బెల్ బటన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఒక 200 గ్రాముల బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దానిలో ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఒక అర టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలండి. ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. దీనిలోనే ఒక కోడిగుడ్డు కొట్టుకోవాలండి. లోపల ఉన్న ఎల్లోతో సహా కొట్టుకోవచ్చండి, ఏమీ కాదు. ఒక టీ స్పూన్నర వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. అలాగే ఒక టీ స్పూన్నర వచ్చేసి మైదాపిండి వేసుకోవాలండి. మైదాపిండి మీరు వద్దనుకుంటే దాని ప్లేస్లో కూడా కార్న్ఫ్లోరే ఉపయోగించుకోవచ్చండి. ఈ మిశ్రమాన్నిటిని చికెన్కి పట్టేటట్టు మనం వేసుకున్న మసాలాలు, కార్న్ఫ్లోర్ ఇవన్నీ పట్టేటట్టు చికెన్ని బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఈ చికెన్ని కలుపుకొని ఒక 30 మినిట్స్ అన్న పక్కన పెట్టి నాననివ్వాలండి, మ్యాగ్నేట్ చేయాలండి. చికెన్ నానేలోపు మనం అన్నం వండుకుందామండి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి. దాన్ని 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడుక్కోవాలండి. ఈ కడిగినటువంటి రైస్లో మనం అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల మనం వండుకున్న రైస్ అన్నది చాలా పొడిలాడుతూ ఉంటుందండి. అలాగే ఒక అర టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దీనివల్ల కూడా మన రైస్ బాగా పొడిలాడుతూ ఉంటుందండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నానండి. 15 నిమిషాల తర్వాత అన్నం ఈ విధంగా ఉడుకుతుందండి. మనం చేత్తో పట్టుకుని చూస్తే తెలుస్తుందండి, లేకపోతే నోట్లో వేసుకుని చూసినా తెలుస్తుందండి. ఇప్పుడు మనం అన్నాన్ని వార్చుకుందామండి. ఈ వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసుకుందామండి. ఉన్న గింజంతా వంపేసిన తర్వాత మళ్ళీ 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టానండి. అన్నం ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా రెడీ అయిపోయిన అన్నాన్ని ఒక ప్లేట్లో తీసుకుని ఆరబెట్టుకోవాలండి. మన ఫ్రైడ్ రైస్కి అన్నం అన్నది పూర్తిగా చల్లారాలండి. చికెన్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నానండి. దానిలో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడయిందండి. 30 నిమిషాల నుంచి నానుతున్నటువంటి చికెన్ని ఒక్కొక్క పీస్ లాగా మనం ఈ మరిగినటువంటి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత చికెన్ ఇలా ఫ్రై అవుతుందండి. అప్పుడు మనం గరిటెతో తిప్పుకోవచ్చండి. ఈ విధంగా చికెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. నాకైతే 15 నిమిషాలు టైం పట్టిందండి ఈ కలర్ రావడానికి. అలాగే ఇప్పుడు మన చికెన్ని ఇలా చిల్లీలు ఉన్న గట్టిలోకి తీసుకోవటం వల్ల
ఎక్స్ట్రా ఆయిల్ అంతా కళాయిలోకి పడిపోతుందండి. చికెన్ తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడయిందండి. 2 కోడిగుడ్లు కొట్టుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కోడిగుడ్లు కొట్టుకోవాలండి. ఈ కోడిగుడ్లు కొట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా వదిలేయాలండి. 2 మినిట్స్ తర్వాత ఇలా కలుపుకోవాలండి. ఇలా చేయటం వల్ల మనకి ఎగ్ అన్నది పీసులుగా వస్తుందండి. ఇలా మెదుపుకుందాం. మరీ చిన్న చిన్న పీసులు కాకుండా కొంచెం పెద్ద పెద్ద పీసుల్లాగా తీసుకోవాలండి. ఉండేటట్టు చూసుకోవాలి. మన చికెన్ ఫ్రైడ్ రైస్లోకి నేను బీన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి, 1/2 కప్పు. అలాగే 1 కప్పు వచ్చేసి క్యాబేజీ తీసుకున్నానండి. 1/2 కప్పు వచ్చేసి సన్నగా కట్ చేసినటువంటి క్యారెట్ తీసుకున్నానండి. 1/2 కప్పు వచ్చేసి ఉల్లిబొందు తీసుకున్నానండి. 1 పచ్చిమిరపకాయని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడు మనం చికెన్ ఫ్రైడ్ రైస్లో వేసుకోవాలండి. మన ఎగ్ బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా కట్ చేసినటువంటి క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ని కూడా వేసుకోవాలండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ తురుములు కూడా వేసుకుందామండి. పచ్చిమిరపకాయని కూడా వేసుకుందామండి. వీటన్నిటిని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇది మట్టికి గుర్తుపెట్టుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్. నేను చెప్పాను కదండి, నేను ఇంటర్ వరకు ఈ ఫాస్ట్ ఫుడ్ని ఎప్పుడు తినిందే లేదని. అమ్మ కూడా ఎప్పుడు ఇంట్లో చేసేవాళ్ళు కాదండి. మామూలుగా ఈ నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ. మరి ఆమెకు తెలియక చేయలేదో తినకూడదని చేయలేదో నాకైతే తెలియదు. నేను కూడా ఇంటర్ విజయవాడలో చదువుకున్నాను, అప్పుడు కూడా ఏమీ తినలేదండి. నేను ఎప్పుడైతే డిగ్రీకి వచ్చానో అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆమె అలవాటు చేసిందండి. ఫస్ట్ నూడిల్స్ అలవాటు చేసిందండి. నూడిల్స్ తను అంటే అందరూ తెచ్చుకొని తింటున్నారు మామూలుగా. నేను డిగ్రీ హాస్టల్లో చదువుకున్నానండి. అప్పుడు తను ప్యాక్ తీసుకొచ్చి 1 స్పూన్ తినంటే అప్పుడు నేను నో నాకు వద్దని చెప్పేసానండి. కానీ తను బలవంతంగా 1 స్పూన్ పెట్టిందండి నూడిల్స్. సరే అని తిన్నాను. తిన్న తర్వాత ఇదేదో టేస్ట్ బాగుందని చెప్పి ఇంకొక స్పూన్ మరి 1 స్పూన్ తిన్నాను. ఆ విధంగా నాకు డిగ్రీలో ఈ ఫాస్ట్ ఫుడ్ అయినా నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ అలవాటు అయిందండి. అప్పటి నుంచి నేను వీకెండ్ వస్తే మేము ఫ్రెండ్స్ అందరం ఫాస్ట్ ఫుడ్ తెచ్చేసుకుని నూడిల్స్ అలాగే ఫ్రైడ్ రైస్ తెచ్చుకుని తినేవాళ్ళం అండి. ఆ విధంగా నాకు అలవాటు అయిందండి. అంటే కొన్ని మెమరీస్ ఇలా గుర్తుండిపోతాయండి. అన్ని ఐటమ్స్ మనం లైఫ్లో ఎప్పుడు తింటామో తెలియదు, కానీ కొన్ని ఐటమ్స్ మాత్రం అలా మనకి గుర్తుండిపోతాయండి. అలవాటు చేసిన వాళ్ళు కానీ ఎప్పుడు తిన్నామో కానీ. మరి మీకైతే మీ లైఫ్లో ఇలాంటి అనుభవాలు ఉన్నాయో లేవో నాకైతే తెలియదండి. ఉంటే కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. కొంచెం ఉల్లిబొందు కూడా వేసుకుందామండి. ఈ మనం వేసుకున్నటువంటి వెజిటేబుల్స్ బాగా కుక్ కావాల్సిన అవసరం లేదండి. బాగా కుక్ అయితే ఆ క్రంచీనెస్ పోతుందండి. కొంచెం కుక్ అయితే చాలండి. ఈ విధంగా ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా వేసుకుంటున్నానండి. చికెన్ కూడా ఒకసారి కలుపుకుందాం. మనం రైస్ ఉడికించుకున్నాం కదండి, ఉడికించుకుని ఇలా ప్లేట్లో పెట్టుకుని ఆరపెట్టేసుకున్నానండి. ఈ రైస్ని మనం ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్లో వేసుకుందామండి. కలుపుకున్నామండి. స్టవ్ని మట్టికి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. అది మట్టికి గుర్తుంచుకోండి. ఈ రైస్ మొత్తం చల్లారిపోయింది కదండి. ఇప్పుడు ఈ రైస్ మొత్తం వేడయ్యి చిటిపట్లాడాలండి. అప్పుడే ఈ రైస్కి మనం వేసుకున్నటువంటి మసాలా ఫ్లేవర్స్ అన్నీ పడతాయండి. చికెన్ ఫ్లేవర్ కానీ ఎగ్ ఫ్లేవర్ కానీ అన్నీ. ఇప్పుడు మనం ఉప్పు కారం ఇవన్నీ వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలండి. మళ్ళీ తర్వాత హైలో పెట్టేసుకుందాం. నేను
ఒక చిన్న టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఎందుకనంటే మనం చికెన్లో కూడా కలిపేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, అలాగే రైస్ ఉడికించుకునేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నామండి. చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి, మీరు ఎంత తినగలిగితే అంత. ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి వేసుకోవాలండి. నేనైతే కారం ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నారండి, మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా పెంచుకోండి, తగ్గించుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని ఈ రైస్కి పట్టేటట్టు కలుపుకుందామండి. హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి, మీరు యాడ్ చేసుకోండి ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇవన్నీ మన రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలండి, మనం వేసినటువంటి మసాలాలన్నీ. ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నానండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి చిల్లీ సాస్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉందండి. ఒక్కసారి ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి, బాగా స్టాఫ్ చేయాలండి. మన రైస్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలండి. మరి నేను చూపించిన విధంగా కానీ మీరు ట్రై చేసినట్లయితే చికెన్ ఫ్రైడ్ రైస్ని మీ ఇంటిల్లో పాది చాలా బాగా తింటారండి, చాలా బాగుంటుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా టాస్ చేయాలండి, బాగా కలుపుకోవాలండి. మనం బాగా చల్లారినటువంటి రైస్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఈ రైస్ ఎలా ఉండాలంటే బాగా ఫ్రై అవ్వాలండి, బాగా వేడయ్యి ఈ బాండీలో చిట్టుపట్లాడాలండి. అప్పుడైతేనే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ ఈ చికెన్ ఫ్రైడ్ రైస్కి పడతాయండి. ఇలా బాగా కలుపుకోవాలండి, స్టాప్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందామండి, ఉల్లిబొందు. ఒకసారి కలుపుకుందామండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు స్టవ్ అన్నది హై ఫ్లేమ్లోనే ఉండాలండి. మనం స్పైసెస్ యాడ్ చేసేటప్పుడు మాత్రమే లో సిమ్ చేసుకోవాలి. ఇంకెప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టుకుని వండుకుంటేనే ఈ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎంతో గుమగుమలాడే మన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేద్దాం. మన చికెన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చూద్దామండి. మన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పైన కొంచెం నిమ్మకాయ పిండుకుని టేస్ట్ చూసేద్దాం. చాలా వేడిగా ఉందండి. టేస్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా పాత వీడియోస్ చూడండి, అవి కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ రత్నారావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.